శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నృసింహ జయంతి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. 2026 సంవత్సరంలో ఏప్రిల్ నెల 30వ తేదీ గురువారం నృసింహ జయంతి పర్వదినం వచ్చింది. నరసింహస్వామి జయంతి సందర్భంగా నరసింహస్వామి వారి ఆవిర్భావ వైభవం ఏంటో, నరసింహస్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, ఈ నరసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో, ఎలాంటి పుష్పాలతో పూజిస్తే స్వామి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథి నాడు సాయంకాలం పూట అంటే సూర్యాస్తమయ సమయంలో నరసింహస్వామిని పూజించాలి. దానికి కారణం ఏంటంటే వైశాఖ శుక్ల చతుర్దశి రోజు సాయంకాలం పూట సూర్యాస్తమయ సమయంలో హిరణ్యకశిపుడు తన 2 చేతులతో స్తంభాన్ని గుద్దితే ఆ స్తంభం నుంచి నరసింహ రూపంలో విష్ణుమూర్తి ఆవిర్భవించాడని భాగవతంలో చెప్పారు. చాలా మంది హిరణ్యకశిపుడు గదతో స్తంభాన్ని కొడితే నరసింహస్వామి వచ్చాడని చెప్తూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. మనకి శ్రీమద్ భాగవతంలో ప్రామాణికంగా చెప్పారు. తన పిడికిలి బిగించి హిరణ్యకశిపుడు ఆ పిడికిలితో తన చేతులతో స్తంభాన్ని గట్టిగా కొడితే ఆ స్తంభంలో నుంచి నరసింహస్వామి వచ్చి తన నఖములతో అంటే గోళ్లతో హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడిన రోజు నృసింహ జయంతి. అది ఎప్పుడు జరిగిందంటే వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి సాయంకాలం పూట సూర్యాస్తమయ సమయంలో జరిగింది. అందుకే నృసింహ జయంతి రోజు పూజ ఏ సమయంలో చేయాలి? సాయంకాలం పూట సూర్యాస్తమయ సమయంలో నరసింహస్వామిని పూజించాలి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. సూర్యాస్తమయ సమయంలో గృహంలో లక్ష్మీ నరసింహస్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఎన్ని ఒత్తులైనా వేయొచ్చు, కానీ 9 ఒత్తులు ఎందుకు వేస్తామంటే బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి. కుజుడికి 9 అంకె ఇష్టం. అందువల్ల నరసింహస్వామి చిత్రపటం దగ్గర కూడా 9 ఒత్తులతో దీపం పెడితే నరసింహస్వామి అనుగ్రహంతో పాటు మీకు జాతకంలో ఏవైనా కుజదోషాల వల్ల ఇబ్బందులుంటే వాటి నుంచి కూడా బయటపడచ్చు. అందుకని 9 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తాం. నరసింహస్వామికి ఇష్టమైన పుష్పాలు కొన్ని మనకి శాస్త్రాల్లో చెప్పారు. నరసింహస్వామికి ఎర్రమందార పూలంటే ఇష్టం, గన్నేరు పూలంటే ఇష్టం, పారిజాత పుష్పాలంటే ఇష్టం, ఎరుపు రంగు పుష్పాలైతే మహాప్రీతి. కాబట్టి ఎర్రటి పుష్పాలతో సాధ్యమైనంత వరకు నరసింహస్వామి చిత్రపటానికి పూజ చేస్తూ నరసింహస్వామి 108 నామాలు చదువుకోండి. అలాగే 108 నామాలు చదువుకోలేని వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీం 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 లక్ష్మీ నృసింహాయ నమః. ఇది మంత్రం. ఓం శ్రీం 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 లక్ష్మీ నృసింహాయ నమః. ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మనకు పౌరాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే నృసింహ జయంతి రోజు నరసింహస్వామి ఆవిర్భవించారు కాబట్టి భాగవతంలో 7వ స్కంధం చదవమని చెప్పారు. అయితే అందరూ భాగవతంలో 7వ స్కందాన్ని సంధ్యా సమయంలో చదవటం వీలు కాదు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ మంత్రం చదువుకోమని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ మంత్రం చదివితే కలిగే ఫలితం ఏంటంటే 50 లక్షల సార్లు నరసింహస్వామి వారి మూల మంత్రాన్ని జపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అలాంటి ఫలితం ఈ మంత్ర జపం నృసింహ జయంతి రోజు చేస్తే కలుగుతుంది. కాబట్టి శత్రు బాధలు ఉన్నవాళ్ళు, దృష్టి దోషాలు ఉన్నవాళ్ళు, ఇంటి మీద కానీ ఇంట్లో సభ్యుల మీద కానీ ప్రయోగాలు జరగటం వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, వాటన్నిటి నుంచి బయటపడాలంటే నృసింహ జయంతి సందర్భంగా ఈ శక్తివంతమైన మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఇంట్లో దీపారాధన చేశాక సాయంకాలం పూట సూర్యాస్తమయ సమయంలో చదువుకోండి. ఓం శ్రీం 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 లక్ష్మీ నృసింహాయ నమః. అలాగే నరసింహస్వామి వారి అనుగ్రహం కలగాలంటే నృసింహ జయంతి రోజు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి. వాటిలో ముఖ్యమైనది పానకం. అయితే పానకం అనగానే అందరూ బెల్లవు నీళ్లల్లో కలిపి ఆ పానకం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. కానీ ధర్మశాస్త్ర గ్రంథాలు ప్రమాణంగా తీసుకుంటే పానకం ఎలా తయారు చేసి
నృసింహ జయంతి రోజు స్వామివారికి సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో చెప్పారు. పానకం తయారు చేసేటప్పుడు నీళ్లల్లో బెల్లంతో పాటు పటిక బెల్లం పొడి కూడా కలపాలి. ఆ తర్వాత యాలకుల పొడి, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు వీటన్నిటినీ కూడా పానకంలో కలపాలి. మిరియాల పొడి కూడా పానకంలో కలపాలి. వీటన్నిటినీ కలిపి పానకం తయారు చేసి అది స్వామికి నివేదిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వడపప్పు స్వామివారికి సమర్పిస్తే నృసింహ జయంతి రోజు చాలా మంచిది. పచ్చి శనగపప్పు కానీ పచ్చి పెసరపప్పు కానీ వడపప్పులాగా సమర్పిస్తూ ఉంటారు. నీళ్లలో నానబెట్టి దాన్ని సమర్పిస్తూ ఉంటారు. అయితే దీనిలో కూడా కొంతమంది పచ్చిమిరపకాయలు, కారము ఇలాంటివి వేస్తూ ఉంటారు. ధర్మశాస్త్ర గ్రంథాలు ఏం చెప్పినాయి అంటే వడపప్పు నృసింహ జయంతి రోజు స్వామివారికి సమర్పించేటప్పుడు పచ్చిమిరపకాయలు, కారము ఇటువంటివి ఏవి వేసి సమర్పించరాదు. కేవలం నానబెట్టినటువంటి పచ్చి పెసరపప్పు గాని శనగపప్పు గాని స్వామివారికి వడపప్పులాగా సమర్పించాలి. అప్పుడే నరసింహస్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే నరసింహస్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఇంకొక నైవేద్యం కూడా ఉంది. వాటిని పృథుల తండూకములు అనే పేరుతో పిలుస్తారు. అంటే అటుకులు. అటుకులు అంటే నరసింహస్వామికి చాలా ప్రియం. కాబట్టి పాలల్లో అటుకులు కలిపి కానీ అటుకులు తేనెలో కలిపి కానీ స్వామివారికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నరసింహస్వామికి వెన్న కూడా ప్రియం. కొన్ని నరసింహ క్షేత్రాలలో వెన్న స్వామివారి విగ్రహానికి అలంకరించి అది నెయ్యిగా మారిపోతే ఆ నెయ్యిని పట్టుకుంటారు. నరసింహస్వామికి వెన్న అంటే అంత ప్రియం. వెన్న సమర్పిస్తే కూడా ఆయన అనుగ్రహం నృసింహ జయంతి రోజు సులభంగా కలుగుతుంది. వెన్న కరిగినంత సులభంగా మన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యితో చేసిన పదార్థాలు స్వామికి సమర్పిస్తే చాలా మంచిది. తేనె సమర్పించినా కూడా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా ఈ ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు నరసింహస్వామికి నృసింహ జయంతిలో సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే పులిహోర సమర్పిస్తే కూడా చాలా మంచిది. పులిహోర, పాయసానము ఇటువంటివి సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే అనేక రకాలైన కష్టాల నుంచి బయటపడచ్చు. అయితే ఈ పులిహోరలో కూడా అనేక రకాలైనటువంటి పులిహోరలు ఉంటాయి. పులుసు పులిహోర, నువ్వుల పొడి పులిహోర, ఇలా రకరకాలైనటువంటి పులిహోరలు శాస్త్రాల్లో చెప్పారు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, ఇలా మొత్తం 16 రకాలైనటువంటి పులిహోరలు శాస్త్రంలో చెప్పారు. మీకు వీలైన పులిహోరలు స్వామివారికి సమర్పించండి. చింతపండు పులిహోర కానీ, నిమ్మకాయ పులిహోర కానీ, లేదా శొంఠి పొడి పులిహోర కానీ, నువ్వుల పొడి పులిహోర కానీ, పులుసు పులిహోర కానీ ఏది సమర్పించినా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి నఖములతో, గోళ్లతో సంహరించాడు కాబట్టి నృసింహ గాయత్రి మంత్రము అని ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఇంటి యజమాని నృసింహ జయంతి రోజు సాయంకాలం సంధ్యా సమయంలో దీపం పెట్టాక ఆ నఖములను తెలియజెప్పే నృసింహ గాయత్రి మంత్రం చదువుకుంటే అద్భుతంగా శత్రుబాధల నుంచి బయటపడచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. ఇది మంత్రం. ఓం వజ్రనఖాయ విద్మహే తీక్షణ దంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి నృసింహ గాయత్రి మంత్రం. ఆయన గోళ్లకు సంబంధించినటువంటి మంత్రము, ఆయన దంతములకు సంబంధించినటువంటి మంత్రం. కాబట్టి ఈ మంత్రం చదివితే ఇంకా అద్భుతంగా శత్రుబాధలు, దృష్టి దోషాలు, బ్లాక్ మ్యాజిక్లు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి మంత్రశాస్త్రంలో చెప్పిన ఈ 2 శక్తివంతమైన మంత్రాల్లో నృసింహ గాయత్రి మంత్రాన్ని ఇంటి యజమాని చదువుకోవాలి. ఇంకొక మంత్రం ఓం శ్రీం 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 లక్ష్మీ నృసింహాయ నమః మంత్రం ఇంట్లో మిగిలిన సభ్యులు చదువుకోవాలి. ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి. ఇలా నృసింహ జయంతి సందర్భంగా నరసింహస్వామిని పూజించి నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పండుగ రోజు ఏ పూజలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? పండుగల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు, నియమాలు, పండుగల సందర్భంగా చేయకూడని తప్పులు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.